నా పేరు సంపత్ కుమార్. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. యాక్చువల్గా ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనేది గత 2-3 నెలల నుంచి మాకు చాలా ఆందోళనగా ఉంది. ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ ఒకటే 2 లక్షల చిల్లర పైన ఉంది. మేమంటూ ఓన్లీ ఒక పెన్షన్స్ అనేది కాదు ఇస్తుంది. మేము స్టార్ట్ అయింది ఆగస్టు 15, 2019 ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది. అయితే కరోనా రావడం వల్ల అప్పుడు మాకున్న షెడ్యూల్లో కాకుండా కరోనా డ్యూటీస్ కానీ నెక్స్ట్ మేము ఓన్లీ పెన్షన్లు ఒకటే కాదు, చాలా వరకు ఇళ్ల ట్యాక్స్లు కానీ నెక్స్ట్ వాటర్ ట్యాక్స్లు కానీ ఈ అన్ని డ్యూటీలు ఒక డ్యూటీ అని కాదు, అక్కడ ఉన్న 9 సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి వర్క్ కూడా మేమే చేసాం. మా దగ్గర స్టాఫ్ లేకపోయినా వాళ్ళ వర్క్ కూడా మేమే ఆన్లైన్ పెట్టడం కానీ హౌసింగ్ అప్లికేషన్లు కానీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా దగ్గర నుంచి అయ్యింది. ఇప్పుడు మేము ఓన్లీ వాలంటీర్లు ఒక పెన్షన్లు ఇస్తున్నాం, అది సచివాలయ సిబ్బంది నుంచి ఇస్తున్నాం అంటున్నారు. నిజమే, ఒక రోజులో పెన్షన్లు 99% ఇచ్చారు కాదను. కానీ ఒకప్పుడు మేము ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు జనాలు ఎప్పుడైతే అవైలబిలిటీగా ఇళ్లలో ఉంటారో ఆ టైంకి వెళ్ళి ఇచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు ఉన్న జనాభా ఎలా ఉన్నారంటే ఆ పెన్షన్ తీసుకోవడానికి వాళ్ళ డైలీ ఏదైతే వర్క్ ఉందో అది ఆపేసుకొని ఆ పెన్షన్ తీసుకున్నాక వాళ్ళకి 1 డే అని 2 డేస్ అని ఆ డే శాలరీ అనేది వాళ్ళకి ఇదవుతూనే వస్తుంది. సో మేము ఇస్తుంది మేము ఇచ్చేస్తాం సార్, 2 గంటల్లోనే 100% మేము చూపిస్తాం. కానీ ఎప్పుడైతే వాళ్ళు జనాభా ఇంట్లో ఉంటారో ఆ టైంకి వెళ్ళి ఇచ్చేవాళ్ళం. మా కోసం వాళ్ళు ఎప్పుడు వెయిట్ చేయించలేదు. సో ఒక పెన్షన్లే కాదు, ఇళ్ల ట్యాక్స్ అని హౌసింగ్ అప్లికేషన్స్ కూడా మేమే పెట్టాం సార్. అది అండ్ కరోనా టైంలో మేము చేసాము. ప్రతి ఫారెన్ కంట్రీస్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే వచ్చి లాక్ అయిపోతే వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఎక్కడ ఉంటే ప్రభుత్వానికి ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించండి. కాకపోతే ఎక్కడైతే మీకు ఇది అమౌంట్ అనేది మీకు ఇలా ఉంది అని అంటున్నారు కదా, సో ఆర్థిక వ్యవస్థ ఇలా ఉంది అంటున్నారు. ఓకే, మేము అగ్రీ అవుతాం. ఇప్పుడు ఎలా అయితే కంటిన్యూ అవుతుందో అలాగే కంటిన్యూ చేయండి. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే మీకు బాగుపడిందో అని మీరు భావిస్తారో ఆ టైంలో మమ్మల్ని మళ్ళీ తీసుకోండి, మాకు శాలరీ పెంచండి. అంతేగాని మేము ఇబ్బంది పెట్టాము. మాకు శాలరీ కోసం అనేది కాదు, మా వ్యవస్థ కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ దగ్గరగా 2 లక్షల పైన ఉన్నారు. రిజైన్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ స్వతహాగా రిజైన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. కొన్ని ఇబ్బందుల వల్ల రిజైన్ చేశారు, కొంతమంది వాళ్ళు ఇష్టపరంగా. కానీ అందులో ఎవరు ఇష్టంగా చేశారు, ఎవరు ఇబ్బంది పడి చేశారు అనేది మాకు అది తెలియదు. సో వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. కానీ వాలంటీర్ వ్యవస్థ మాత్రం మళ్ళీ పునరుద్ధరించి వాళ్ళు కంటిన్యూ చేయించండి. ఇప్పుడు ఎలాగైతే సాగుతుందో అలాగే కొనసాగించండి. మీకు ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే మీకు బాగుపడిందని మీరు అనుకుంటున్నారో అప్పుడు మాకు అది ఇంక్రిమెంట్ ఏది చేస్తారో అది మీ ఇష్టం, మేము అప్పటి వరకు ఇబ్బంది పెట్టాం. కానీ వాలంటీర్ వ్యవస్థ ఉండేలా మాత్రం అది ఒకటి చూడండి. అది ఒక్కటే మా వాలంటీర్ వ్యవస్థ నుంచి మేము కోరుకుంటుంది. దాని గురించి ఇప్పుడు మేము కలెక్టర్ ఆఫీస్కి అయినా వచ్చి అభ్యర్థి వాళ్ళకి వినతి పత్రం ఇచ్చాము అంతే. ఉద్యోగ భద్రత అనేది మాత్రం మెయింటైన్ కావాలి.